సో నెక్స్ట్ వచ్చేసి ఇబన్ బటూటా కొన్ని చెప్పాడు అనమాట. ఆయన టైంలో ఉన్నప్పుడు కొన్ని చెప్పాడు, అదేంటో చూద్దాము. పోస్టల్ సిస్టమ్. సో ఢిల్లీ సల్తనత్ టైంలో పోస్టల్ సిస్టమ్ అనేది ఉన్నదని చెప్పాడు అనమాట. సో ఎవరు ఇబన్ బటూటా? మొరాకో ట్రావెలర్ ఇబన్ బటూటా ఎవరి టైంలో వచ్చాడు? సో మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో వస్తాడు. మొరాకో ట్రావెలర్. సో మొరాకో ట్రావెలర్ అనమాట ఇతను, మొరాకో యాత్రికుడు. సో ఇతను ఎవరి టైంలో వస్తాడంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ లో అతని ఆస్థానాన్ని విజిట్ చేస్తాడు. సో ఇతను వచ్చినప్పుడు బుక్ రాస్తాడు. ఏం చెప్పాడు బుక్? కితాబ్ బై రిహాలా. సో కితాబ్ బై రిహాలా బుక్ రాస్తాడు. ఆ బుక్ లో ఈ సొసైటీ పరిస్థితులు అనమాట, సామాజిక పరిస్థితి ఎలా ఉంది, ఢిల్లీ సల్తనత్ ఎలా ఉందో మొత్తం కూడా రాస్తాడు. సో అందులో ఇది మెన్షన్ చేస్తాడు అతను. సో ఢిల్లీ సల్తనత్ టైంలో పోస్టల్ సిస్టమ్ ఉంది, పోస్టల్ విధానం. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి కదా, మనకి లెటర్ రాసుకుంటాం కదా, సో లెటర్స్ అటువంటివి ఉన్నాయని చెప్తాడు. కాబట్టి రాసుకోండి అకార్డింగ్ టు, లేదా ఇబన్ బటూటా డిస్క్రైబ్స్ ది పోస్టల్ సిస్టమ్ ఇన్ 2 ways అని రాసుకోండి. 2 kinds పోస్టల్ విధానం. సో తెలుగు మీడియం వాళ్ళు అయితే ఇబన్ బటూటా ప్రకారం సో పోస్టల్ విధానం 2 రకాలుగా ఉండేదని రాసుకోండి. పోస్టల్ విధానం 2 రకాలుగా ఉండేది. సో 2 రకాలుగా ఉండేది. సో ఇమేజ్లో కనిపిస్తున్న ఇబన్ బటూటా జస్ట్ అది ఒక ఇమేజ్. సో అలా ఉండేవాడు వ్యక్తి, మొరాకో దేశం నుంచి వస్తాడని రాసుకున్నారా? అయితే పోస్టల్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది? మనకి 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు కూడా స్టిల్ ఉన్నాయి కదా మనకి, స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి, నార్మల్ పోస్ట్ అని చెప్పేసి. స్పీడ్ పోస్ట్ అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, నేను ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ పంపిస్తాం, అవునా కదా. సో ఇక్కడ మనకి ఫస్ట్, సో 2 విధానాల్లో ఫస్ట్ విధానం వచ్చేసి హార్స్ పోస్ట్ అనమాట. దీన్ని ఉల్లుక్ అంటారు. వాజ్ రన్ బై ది రాయల్ హార్సెస్ స్టేషన్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ది ఎవ్రీ 4 miles. 4 miles ఒక హార్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది, ఇతను ఇక్కడికి పంపాలి లేదా ఇక్కడికి పంపాలి. సో డిస్టెన్స్ వచ్చేసి 8 ఉంది అనుకోండి, 8 miles ఉంది ఇక్కడికి. సో ఇక్కడికి 4 ఉంది, అవునా కదా. ఇక్కడ ఒక హార్స్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇంకొక హార్స్ తీసుకెళ్తుంది. అంటే గుర్రాలకి లెటర్స్ వేసేస్తారనమాట, మొత్తం ఇక్కడ కట్టేస్తారు, సంచుల్లాగా లెటర్స్ అన్ని పెట్టేస్తారు. సో తీసుకెళ్ళిపోద్ది అనమాట గుర్రం అనేది. అప్పుడు పావురాలు తీసుకెళ్తాయి కదా రాజుల కాలంలో, అట్లా. సో కాబట్టి ప్రతి 4 మైళ్ళకి రాసుకోండి ఈ పాయింట్, ఉలుక్ అని రాసుకోండి, హార్స్ పోస్ట్ అని రాసుకోండి. హార్స్ పోస్ట్ బ్రాకెట్లో ఉలుక్. సో గుర్రాల పోస్టులు అని రాసుకోండి, గుర్రాల పోస్టులు బ్రాకెట్లో ఉలుక్. ఇది ప్రతి 4 మైళ్ళకి ఉంటుంది అనమాట, 4 మైళ్ళకి. సో 4 మైళ్ళకి అని రాసుకోండి. సో 4 మైళ్ళకి ఉండే పోస్ట్ వచ్చేసి గుర్రాల పోస్ట్ అనమాట. గుర్రాలు ఉంటాయి, రాయల్ హార్సెస్ అవి. సో రాయల్ హార్సెస్ ఉంటాయి అనమాట. అంటే 4, 8, 12 ఇలా ఉంటాయి, 16. అంటే 4 మైళ్ళకి ఒక దగ్గర రాయల్ హార్స్ ఉంటుంది, అలా తీసుకెళ్తాయి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫుట్ పోస్ట్ అనమాట. అంటే నడిచి వెళ్ళడం, డిస్టెన్స్ ఆఫ్ ది 1/3 మైల్ అనమాట. సో మైల్లో 1/3 డిస్టెన్స్ ఉంది కదా, 1/3 మైల్ అంటాం కదా. సో మైల్లో 3 భాగాలు. సో అట్లా వెళ్తారు, ఓకేనా. కాబట్టి రాసుకోండి, ఇది ఫుట్ పోస్ట్ అనమాట. పదాతి పోస్టులు, పదాతి అంటే నడిచి వెళ్ళడం అని. దవా అంటారు దీన్ని. సో దవా అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది 1/3 మైల్ అనమాట. సో 1/3 మైల్ అంటే మనం మైల్ ఇది అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి. సో దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటాడు. సో 3 భాగాలుగా మైల్ని. సో ఇక్కడ నడిచి వెళ్తాడు, మళ్ళీ ఇంకో పర్సన్ ఉంటాడు ఇక్కడ, ఇంకో పర్సన్ ఇలా వెళ్తాడు. అర్థమైందా? మైలుని 3 భాగాలుగా డివైడ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడి నుంచి ఇంకో పర్సన్ ఇలా వెళ్తారు. కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ ది 1/3 మైల్. సో ఫుట్ పోస్ట్ అని నడిచి వెళ్ళాలి. సో పర్సన్ తీసుకెళ్ళాలి, నడిచి తీసుకెళ్ళాలి. సో ఎవ్రీ 4th miles అయితే గుర్రం వెళ్తుంది అనమాట. అంటే ఢిల్లీ అడ్మిషన్కి సంబంధించిన గుర్రం అనేది వెళ్ళి తీసుకెళ్తుంది లెటర్స్. సో అర్థమైందా? ఇది ఎవరు చెప్పారు దీనికి సంబంధించిన ఆధారము? ఇబన్ బటూటా. సో ఇబన్ బటూటా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సొసైటీ అనమాట, సమాజం. సమాజం ఎలా ఉన్నది అప్పట్లో? సొసైటీ రాసుకున్నారా? సో సొసైటీ ఇక్కడ ఎలా ఉన్నది? ఇలా సమాజం అనేది డిఫరెంట్ వంశాలు అయితే ఉన్నాయన్నమాట. పర్షియన్స్, ఇస్లామే మొత్తం, కానీ పర్షియన్స్, ఆఫ్ఘన్స్ ఇలా ఉన్నారు కదా వాళ్ళు, తుర్క్స్ అని చెప్పేసి. కాబట్టి బ్లెండ్ ఆఫ్ ఇస్లాం అనమాట, బ్లెండ్ ఆఫ్ ఇస్లామిక్. ఇందులో పర్షియన్స్, సెంట్రల్ ఏషియన్ అండ్ ఇండియన్ కల్చర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి ఇస్లాం ప్రకారం చూసుకుంటే ఇస్లాంలో 1 తుర్క్స్ ఉన్నారు, తుర్క్స్. ఇంకా నెక్స్ట్ పర్షియన్స్ ఉన్నారు, పర్షియన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘన్స్ ప్లస్ వీళ్ళతో పాటుగా ఇండియన్ ముస్లిమ్స్. సో కన్వర్ట్ అయినటువంటి ఇండియన్ ముస్లిమ్స్, అలానే మనకి హిందూస్ కూడా. సో మొత్తం మిక్స్ అయి ఉందన్నమాట ఢిల్లీ సుల్తానులో. ఎవరు మిక్స్ అయి ఉన్నారు? తుర్కులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు, ఇండియన్ ముస్లిమ్స్, హిందూసు.
మొత్తం బ్లెండ్ ఆఫ్ సొసైటీ అనమాట ఇది. సో ముస్లిమ్స్ అంటే ఇంతవరకు ఇండియన్ ముస్లిమ్స్ మాత్రం ఇక్కడ పీపుల్ అనమాట, స్వదేశీయులు, అంటే హిందూస్ అయి ఉండి ఇస్లాంలకు మారిన వాళ్ళు. సో అప్పట్లో ప్రెజర్ చేసి మార్పించారు చాలా మందిని, అలావుద్దీన్ ఖిల్జీ, ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆ టైంలో. సో వాళ్ళు మారిపోయిన వాళ్ళు. సో బ్లెండ్ ఆఫ్ కాబట్టి కల్చర్ ఈవెంట్స్ ప్రకారం చూసుకుంటే వీళ్ళందరూ మిక్స్ అయి ఉంటారు. మనకి మధ్య ఆసియా ప్రాంతాలు, సో వీళ్ళందరూ కూడా మిక్స్ అయి ఉంటారు. రాసుకున్నారా? నెక్స్ట్ మహిళలకి అంత ఇంపార్టెన్స్ లేదనమాట అప్పట్లో. సబార్డినేట్ పొజిషన్ ఆఫ్ ది ఉమెన్. సో ఉమెన్స్ని ఎక్కడ కూడా సుల్తాన్లు, ఒక రజియా సుల్తాన్ తప్ప మిగతా ఎక్కడ కూడా కనిపించరు. సో మహిళలకి సబార్డినేట్ పొజిషనే ఉంటుంది. బయట తిరగకూడదు, పర్దా సిస్టమ్, సతీ ఉండేది, పర్దా సిస్టమ్ ఉండేది. సో విచ్ ఇంక్రీజ్డ్ ది ఫిమేల్ సెక్లూజన్, అంటే వాళ్ళు ఏకాంతం అనమాట, ఏకాంతంగా ఉండిపోయారు ఇంట్లోనే, అంతఃపురంలోనే ఉండిపోతారు. సో ఫిరోజ్ షా తుగ్లక్ అయితే బయట బహిరంగ ప్రార్థన కూడా బ్యాన్ చేస్తాడు మహిళలకి. సో మీరు దర్గాలకి అక్కడ బయటకు వెళ్ళి ప్రార్థనలు చేయకూడదని చెప్పేసి. అంటే మహిళల ఏకాంతం అనేది పెరిగిపోయింది ఈ టైంలో. ఇది రాసుకోండి. ఒకటి సతీ సహగమనము, పర్దా సిస్టమ్ అనేవి ఉండేవని రాసుకోండి. సతీ సహగమనం అంటే సతీ సహగమనం, పర్దా సిస్టమ్, పర్దా వ్యవస్థ. పర్దా అంటే బుర్కా ఉంది కదా, సో బుర్కా ధరిస్తారు కదా, ఇదనమాట పర్దా అంటే, పర్దా వ్యవస్థ. అప్పట్లో కూడా ఉంది, అంటే రాజుల కాడ నుంచి వస్తూనే ఉంది, అది ఆగలేదు. మొఘల్స్ టైంలో కూడా వస్తుంది, ఉంది. సతీ సహగమనం ఫాలో అవుతూనే ఉంటారు. మనకి విజయనగరం పై టైంలో కూడా ఉంటుంది. సో అక్బర్ కూడా దాన్ని ఆపాలని ట్రై చేస్తాడు, కానీ దాన్ని ఎవరు ఆపుతారు? సతీ సహగమనం అనేది. సతీ సహగమనం అంటే ఐడియా ఉంది కదా. సో భర్త చనిపోతే ఆ చిత్తులోకి బతుకున్న భార్యను తోసేస్తారు. సో ఇద్దరు చనిపోతే స్వర్గానికి వెళ్తారని చెప్పేసి ఒక మూఢనమ్మకం అనమాట అప్పట్లో. సో బతికున్న భార్యని చిత్తులో తోసేస్తారు, భర్త చిత్తులో. సో దీన్ని ఎవరు ఆపుతారంటే విలియం బెంటిక్. సో బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ వచ్చి ఒక పెద్ద యాక్ట్ తీసుకొస్తాడు సతీ మీద. ఎవరైనా సతీ సహగమనం చేస్తే చాలా తీవ్రమైన శిక్షలు ఉన్నాయని చెప్తాడు. సో అతను బాగా అవేర్నెస్ తీసుకొస్తాడు బ్రిటిషర్స్, అతను ఆపేస్తాడు. అక్బర్ కూడా ట్రై చేస్తాడు సతీ సహగమనం ఆపాలని, కానీ అప్పుడు అవ్వదు. సో ఎందుకంటే అది ఇస్లామిక్ రూల్ కాబట్టి హిందూస్ చాలా మంది ఒప్పుకోరు. సో హిందూయిజం ఉన్నటువంటి మూఢనమ్మకం అనమాట, అది అతిపెద్ద మూఢనమ్మకం అదే అప్పట్లో. సో రాసుకున్నారా? పర్దా వ్యవస్థ ఒకటి, పర్దా సిస్టమ్, సతీ సహగమనం ఉన్నాయి ఆ టైంలో. నెక్స్ట్ క్యాస్ట్ సిస్టమ్ అనమాట. సో మన హిందూ సొసైటీలో కూడా క్యాస్ట్ సిస్టమ్ ఉండేది అప్పట్లో. నెక్స్ట్ ఎథ్నిక్ రేషియల్ గ్రూప్ ఆఫ్ ది ముస్లిమ్స్, అంటే ముస్లిం సమాజంలో ఉన్నాయి కదా, తుర్కులు ఉన్నారు, ఇరానియన్స్ పర్షియన్స్, ఆఫ్ఘన్స్ ఉన్నారు, ఇండియన్ ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సొసైటీలో ఉండేవాళ్ళు. సో హిందువులో క్యాస్ట్ సిస్టమ్ ఉండేది, కుల వ్యవస్థ ఉండేది హిందూయిజంలో. ఇస్లాంలో అయితే వీళ్ళు ఉండేవాళ్ళు, తెగలు ఉండేవాళ్ళు, గ్రూప్స్ అనమాట, రేషియల్ గ్రూప్స్ అంటారు కదా. తుర్కులు, ఇరానియన్ అంటే పర్షియన్లే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో పర్షియన్లు ఇరాన్ అని చెప్పేసి పిలుస్తారు. పర్షియన్లు, ఇరాన్లు, ఆఫ్ఘన్లు, ఇండియన్ ముస్లిం అంటే ఇక్కడ ఉండి కన్వర్ట్ అయిన వాళ్ళు, కన్వర్టెడ్ హిందూస్ అనమాట. సో కన్వర్టెడ్ ముస్లిమ్స్. ఇక్కడ ముస్లిం నోబుల్స్, హైయెస్ట్ అఫీషియల్స్ అనమాట, ప్రముఖ పెద్ద అధికారులు, ప్రధాన అధికారులు మొత్తం కూడా ముస్లిమ్సే ఉండేవాళ్ళు. ప్రధాన అధికారులు ఎక్కడ కూడా హిందూస్, మిగతా మతాలు ఉండేవాళ్ళు కాదు. సో ముస్లిమ్సే ఉండేవాళ్ళు. ముస్లిం నోబుల్స్, హై ఆఫీసర్స్లో ఉండేవాళ్ళు. మతం యొక్క వివక్షత ఎక్కువ ఉండేది అప్పట్లో. సో రిలీజియస్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉండేది. సో హిందువుల మీద ఎక్కువగా వివక్ష చూపించేవాళ్ళు. సో హిందువుల మీద ఎక్కువ వివక్ష చూపించారు. ఎగ్జాంపుల్ వచ్చి జిజియా ట్యాక్స్ చూసారు కదా, ఓన్లీ హిందువుల మీద ట్యాక్స్ వేసేవాళ్ళు, జిజియా ట్యాక్స్. ఇంకా పిలిగ్రిమేజ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. హిందువులు దేవాలయాలకు వెళ్ళాలన్నా, యాత్రలకు వెళ్ళాలన్నా అప్పట్లో వాళ్ళ మీద కూడా ట్యాక్స్ వేసేవాళ్ళు. దానికి కూడా టెంపుల్స్కి వెళ్ళాలన్నా కూడా ట్యాక్స్లు వేసేవాళ్ళు. అంటే హిందువులు ఎక్కువగా మభ్యపెట్టారనమాట ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. సో రిలీజియస్ డిస్క్రిమినేషన్ అంటే మత వివక్షత. సో మత వివక్షత అనేది చాలా ఎక్కువగా ఉన్నది ఈ టైంలో. సో ఢిల్లీ సుల్తాన్ టైంలో. సో జిజియా ట్యాక్స్ అనేది ఎగ్జాంపుల్ దానికి. సో ఇలా సొసైటీ, సమాజం అనేది ఆ విధంగా ఉండేది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. సో హిందూస్కి చాలా డార్క్ ఏజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, స్లేవ్స్ అనమాట, బానిసలు అంటారు కదా, బానిసలు. సో బానిసత్వం. సో బానిసలు అనేవాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు, మేల్ ఉండేవాళ్ళు, ఫిమేల్ ఉండేవాళ్ళు. సో బానిసలు అనేవాళ్ళు మేల్ ఉండేవాళ్ళు, ఫిమేల్ ఉండేవాళ్ళు. సో మేల్ ఏం చేస్తారంటే అవుట్ సైడ్ ఆఫ్ ది కోర్ట్ అనమాట, అవుట్ సైడ్ ఆఫ్ ది కోర్టు అంటే అగ్రికల్చరు, ఏదైనా రాజు సుల్తాన్ బయటకు వెళ్తుంటే అతనికి సంబంధించిన సేవలు చేయడము, ఇట్లాంటివి అనమాట మేలు. ఫిమేల్ వచ్చేసి డొమెస్టిక్ వర్క్స్ అనమాట. సో డొమెస్టిక్ వర్క్స్ అంటే అంతఃపురంలోనే సేవలు చేయడం. సో అంతఃపురంలోనే సేవలు చేసేవాళ్ళు అప్పట్లో. సో వీళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళని చెప్పి చెప్పారు. వీళ్ళిద్దరు కూడా మార్కెట్లో కొంటారు స్లేవ్స్ని.
సో స్లేవ్స్ని మార్కెట్లో కొంటారు. ఇప్పుడు పర్షియా నుంచి ఒక అతను తెస్తాడు ఒక 10 మంది స్లేవ్స్ని తెచ్చి మార్కెట్లో బేరానే పెట్టేస్తాడు. సో ఎవరికి కావాలో వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు అనమాట. సో కొనుక్కొని ఇద్దరిని మేల్ ఫిమేల్ని. సో ఫిమేల్స్ యొక్క డ్యూటీస్ అంటే డొమెస్టిక్ డ్యూటీస్, అంటే రాణికి స్నానం చేయించడము, వాళ్ళకి వస్త్రదానం చేయడం, అవన్నీ వాళ్ళే చేసేవాళ్ళు అప్పట్లో. సో ఇంట్లో పనులు, వంటలు చేయడము, ఇవన్నీ వాళ్ళ పనులే. వీళ్ళు ఏంటంటే బయట అగ్రికల్చరు, పొలాల్లో పనిచేయడము, రాజు తరపున భూముల్లో పనిచేయడము, రాజును మొయ్యడము, ఇట్లాంటివి ఉంటాయి అప్పట్లో. సో ఇవి మనకి విజయనగర టైంలో కూడా ఉన్నాయి, స్లేవ్స్ బానిసత్వం అనేది. సో అప్పటి వరకు కూడా ఉందన్నమాట. కాబట్టి డొమెస్టిక్ వర్క్స్ వచ్చేసి ఫిమేల్స్, అవుట్ సైడ్ వర్క్ మొత్తం అగ్రికల్చర్ వర్క్ అట్లాంటివి మొత్తం కూడా వీళ్ళు ఉంటారనమాట. సో బానిసలను అప్పట్లో కొనుక్కునేవాళ్ళు. ఇది వేదకాలం నుంచి ఉంది, వేదకాలం నుంచి కూడా బానిసత్వం అనేది ఉండేదన్నమాట. ఓకేనా? సో ఇట్లా. సో అయితే ఈ తుర్కులు, అంటే ఈ తుర్కుల పాలన కొన్ని కొత్త వాటిని ఇంట్రొడ్యూస్ చేసింది మన ఇండియాలో, కొన్ని పరిచయం చేసింది అనమాట తుర్కులు. సో తుర్క్స్ ఇంట్రొడ్యూస్ న్యూ టెక్నిక్స్ అనమాట. సో మీరు తుర్క్స్ ఇంట్రొడ్యూస్ అని పెట్టుకోండి, ఇంట్రొడ్యూస్ అని పెట్టుకోండి, కోళ్ళను పెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తుర్కులు పరిచయం చేసినవి. సో మన భారతదేశానికి తుర్కులు ఎటువంటి పరిచయం చేశారు? తుర్కులు పరిచయం చేసినవి, తుర్కులు ఎటువంటి పరిచయం చేశారో చూద్దాము. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది పేపర్ అనమాట. పేపర్ తయారీ అప్పటి వరకు లేదు, వీళ్ళు కూడా సొంతంగా చేయలేదు. వీళ్ళకి అప్పుడు చైనాలో కొన్ని రాజ్యాలు వెళ్తున్నాయన్నమాట. సో ఆ రాజ్యాల నుంచి వీళ్ళు నేర్చుకున్నారు. రాయబారిని వీళ్ళు పంపారు కదా. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబ్న్ బటుటా పంపుతాడు రాయబారిగా, అప్పుడు ఇవన్నీ నేర్చుకుంటారు అనమాట. కాబట్టి పేపర్ తయారీ, సో వీళ్ళు పేపర్ ఎలా తయారు చేయాలని నేర్చుకుంటారు. సో పేపర్ తయారీ అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. సో పేపర్ తయారు చేయడము, దాని మీద రాయడం కానీ ఇట్లాంటివి నేర్చుకుంటారు వీళ్ళు. సో తర్వాత యూజ్ ఆఫ్ ది ఐరన్ స్టిరప్స్ అండ్ ది హార్మర్, అంటే మనము యుద్ధానికి వెళ్ళే సోల్జర్స్కి గొలుసు అవన్నీ ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద గొలుసులు చెస్ట్ మీద వేసుకుంటారు. సో అటువంటి వీళ్ళు ఉపయోగించారు అనమాట. సో యుద్ధ ఇనుప వస్తువులు అని రాసుకోండి, యుద్ధ ఇనుప వస్తువులు, యుద్ధానికి సంబంధించినటువంటి ఇనుప వస్తువులు మొత్తం కూడా వీళ్ళు తయారు చేసుకున్నారు. ఆర్మర్, సో ఇట్లాంటివి కూడా మొత్తం ఛాతి పైన ఉండే గొలుసులు లాంటివి కావచ్చు, నెక్స్ట్ షోల్డర్స్ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఈ టైంలోనే వీళ్ళే తీసుకొచ్చారు. కనిష్కుడు టైంలో ఓన్లీ లాంగ్ కోట్స్ ఉంటుంది, లాంగ్ కోటు కనిష్కుడు కాలంలో హెల్మెట్ ఉంటుంది, కానీ వీళ్ళు మిగతాన్ని తీసుకొస్తారు. అందుకే మనకి బాలీవుడ్ మూవీస్లో కూడా చూడండి, పానిపట్టు, జోధా అక్బర్ మూవీలో మొత్తం అన్ని చూపిస్తారు. అవి మన ఇండియన్ కింగ్స్కి ఉండవు. మన ఇండియన్ కింగ్స్ జస్ట్ ఆ డ్రెస్సింగ్ కూడా ఆఫే ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో వాళ్ళు మాత్రం మొత్తం ఫుల్గా ఐరన్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇస్లామిక్ రూలర్స్కి. నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ ది స్పైనింగ్ వీల్స్. స్పిన్నింగ్ వీల్స్ అని తెలుసా? తిరగడం చక్రాలు ఉంటాయి కదా, వీటిని ఎందుకు ఉపయోగిస్తారంటే స్పిన్నింగ్ వీల్స్ అనేది వాటర్ అనమాట. మనకి అగ్రికల్చర్ దగ్గర ఉంటాయి కదా, సో వాటర్ని బావిలో నుంచి తోడుతాయి ఇవి. సో బావి ఇలా బాగుంటుంది, ఇది బావి అనుకోండి, ఇక్కడ స్పిన్నింగ్ వీల్ తిరుగుతూ ఉంటుంది. సో దీనికి తొట్టులా ఉంటాయి, చిన్న చిన్న తొట్లు ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏదంటే తిరుగుతూ ఉంటుంది, పక్కన ఎద్దులు ఉంటాయి, ఎద్దులు తిరుగుతూ ఉంటే అవి కూడా గానుగులు అంటాం కదా మనం. సో ఎద్దులు తిరుగుతూ ఉంటే ఇది కూడా తిరుగుతూ ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొని ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇక్కడ బోహేస్తుంది, కాలువలు ఉంటాయి, ఇక్కడ వెళ్ళిపోతాయి వాటర్ అన్ని. స్పిన్నింగ్ వీల్స్, అరహట్ట అంటారు దాన్ని, అరహట్ట అని చెప్పేసి. మన గుప్తుల కాలంలో కూడా తీసుకొచ్చారు, మౌర్యన్ సామ్రాజ్యం కాలంలో కూడా. సో అటు స్పిన్నింగ్ వీల్స్ అనేది తీసుకొచ్చారు అప్పట్లో, అరహట్ట అంటారు వీటిని. సో ఇదేం రాసుకోండి, అరహట్ట అని రాసుకోండి. అరహట్ట అంటే నీటిని తోడే యంత్రం, నీటిని తోడే చక్రం అని కూడా రాసుకోవచ్చు. సో ఇది మనకి బ్రిటిష్ టైంలో, మనకు ఆల్మోస్ట్ మనకి ఇండిపెండెన్స్ డే వచ్చే ముందు వరకు కూడా వాడారు మన వాళ్ళు. సో విలేజెస్లో ఉంటాయి ఇప్పటికి కూడా స్టిల్ ఇవి. కపిల్ తోలడం అంటారు, ప్యూర్ వర్డ్ తెలుగు విలేజెస్. కపిల్ తోలే ఎద్దులు అంటారు మీకు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు రీజన్ వాళ్ళు అయితే. కపిల్ తోడడం అంటే ఇదనమాట, పెద్ద తొట్లు ఉంటాయి, ఆ తొట్టులో ఎద్దుల ద్వారా తీసుకొచ్చి పోసేస్తారు. సో ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ఆఫ్ ది మెటలాజికల్ ఇండస్ట్రీ. లోహ పరిశ్రమ అనేది చాలా పీక్ స్టేజ్కి వెళ్ళింది. మన భారతదేశంలో లోహ పరిశ్రమను బాగా డెవలప్ చేసింది గ్రీకులు. ఎందుకంటే హెల్మెట్స్ అవన్నీ వాళ్ళు అప్పట్లో బాగా తీసుకొచ్చారు. తర్వాత వీళ్ళు బాగా డెవలప్ చేస్తారన్నమాట. అంటే లోహ పరిశ్రమ కూడా చాలా పీక్ స్టేజ్ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు వస్త్రధారణ మొత్తం కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మొత్తం కూడా ఐరన్ ఉపయోగిస్తారు. సో అందువల్ల లోహ పరిశ్రమ కూడా చాలా వరకు అయితే డెవలప్ అయిందనమాట. ఓకేనా? సో ఇవన్నీ రాసుకున్నారా? పేపర్ తయారీ ఒకటి. ఆ పేపర్ తయారీ కూడా ఇండిజినస్ కాదు, చైనా నుంచి నేర్చుకున్నారు అనమాట. చైనాకి రాయబారులను పంపి నేర్చుకున్నారు. సో ఇది ఒకటి. యుద్ధ ఇనుప వస్త్రాలు, తర్వాత అరహట్ట, నీటిని తోడే చక్రం, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆర్కిటెక్చర్, దీంతో ఎండ్ అయిపోతుంది ఈ చాప్టర్. సో ఆర్కిటెక్చర్, నిర్మాణాలు. సో నిర్మాణాలు ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఎటువంటి నిర్మాణాలు ఉంటాయి? సో ఆల్రెడీ నేను ప్రతి చక్రవర్తి దగ్గర చెప్పుకుంటూ వచ్చాను వాళ్ళు నిర్మించిన మసీదులు ఇవన్నీ కూడా. కాకపోతే ఫీచర్స్ ఏమున్నాయి,
ఎటువంటి ఫీచర్స్ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇస్లామిక్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ. సో భారత సమాజం మీద, భారత ఆర్కిటెక్చర్ మీద ఇస్లాం యొక్క ఇంపాక్ట్ ఏముంది, సో ఇస్లాం యొక్క ప్రభావం ఏముందనేది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆర్చ్, డోమ్స్, టాల్ మినరేట్స్, తర్వాత డెకరేటివ్ అరబిక్ స్క్రిప్ట్. ఆర్చ్ అండ్ డోమ్స్ వర్ ది అడాప్టెడ్ ఫ్రమ్ ది రోమన్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి డోమ్స్, పెద్ద డోమ్లు. ఇవి ఇస్లాం మతంలో పుట్టలేదు. మొట్టమొదటిసారి ఇవి తీసుకొచ్చింది రోమన్లు, అంటే ఇస్లాం కంటే ముందు. ఇస్లాం పుట్టింది 612 AD, 612 CEలో. సో రోమన్స్ బీసీలోనే ఉన్నారు, మనకి 100 BC టైంలోనే ఉన్నారు. సో మొట్టమొదటిసారి మన ప్రపంచంలో డోమ్ ఆర్కిటెక్చర్ తీసుకొచ్చింది ఎవరంటే రోమన్లు. కానీ దాన్ని బాగా డెవలప్ చేసింది, పీక్ స్టేజ్ తీసుకెళ్ళింది ఎవరంటే ఇస్లామ్స్ అనమాట. మీరు మస్జిద్లు అవన్నీ చూడండి, మన సెక్రటేరియట్ కూడా ఉంటుంది ఇస్లామిక్ స్టైల్ అంతా కూడా. సో సెక్రటేరియట్, కోర్ట్స్ కావచ్చు, బ్రిటిష్ టైంలో వచ్చిన కోర్టులు, ఇవన్నీ కూడా. కాబట్టి డోమ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఈ డోమ్స్ ఇవన్నీ కూడా భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే వీళ్ళే. మినార్స్, టాల్ మినార్స్, పెద్ద పెద్దవి ఉంటాయి చూడండి. సో మినార్స్ ఇవి ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద మినార్స్. సో డిజైన్స్ ఉంటాయి ఇవి. సో ఇట్లా. సో మనకి 4 ఉన్నాయి. చార్మినార్ ఉంది కదా, మినార్స్ ఎట్లాంటివి కావచ్చు. అరబిక్ స్క్రిప్ట్. సో మీరు కుతుబ్ మినార్ అట్లా వెళ్తే ఢిల్లీకి అక్కడ ఉంటాయి. ఇక్కడ మస్జిద్లో కూడా చూడండి ఆ డిజైన్స్ ఉంటాయి, కొన్ని ఉర్దూ అరబిక్ వర్డ్స్ ఉంటాయి గోడల మీద, డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ మధ్యలో రాసుంటారు. సో ఇవి డోమ్స్ అనమాట. ఇటువంటివి కూడా ఇవి తీసుకొచ్చారు. కాబట్టి రాసుకోండి, నేను చెప్పింది రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. దే ఇంట్రడ్యూస్డ్ ఆర్క్స్, డోమ్స్, టాల్ మినార్స్. ఆర్క్స్, డోమ్లు, గుమ్మటాలు అంటారు డోములు, తెలుగులో గుమ్మటాలు. సో గుమ్మటాలు, టాల్ మినియేచర్స్ అంటే స్తంభాలు, పెద్దవి స్తంభాల్లా ఉంటాయి అన్నమాట. డెకరేటివ్ అరబిక్ స్క్రిప్ట్ అంటే అరబిక్ లిపి. సో అరబిక్ లిపి ఇవన్నీ కూడా కనిపిస్తాయి వీళ్ళ యొక్క ఫీచర్స్లో. రాసుకున్నారు అది ఫస్ట్ పాయింట్. సో ఆర్చ్, డోమ్స్ ఇవి. మనకి ఇప్పుడు చార్మినార్ కదా, చార్మినార్కి ముందు పెద్ద ఆర్చ్ ఉంటుంది చూసారా. ఆర్చ్, పెద్ద పెద్ద ఆర్చ్లు ఉంటాయి. ఇలా నిర్మించి ఉంటారు వాళ్ళ ఆర్చ్లు ఇస్లామిక్ స్టైల్లో. సో దాని తర్వాత చార్మినార్ ఉంటుంది. చార్మినార్లో మనం డోమ్స్ చూస్తాము, అలాగే టాల్ మినార్స్ కూడా 4 ఉంటాయి. సో ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు భారతదేశంలో. నెక్స్ట్ స్లాబ్ అండ్ బీమ్ అనమాట. అంటే స్లాబ్ అంటాం కదా, స్లాబ్, బీము, అవి మొట్టమొదటిసారి వీళ్ళు తీసుకొస్తారు. సో అర్థమైంది స్లాబ్, బీమ్ అనేది. సో మనం ఇల్లు నిర్మాణం అనేది అంతకుముందు ఆ కోటలు అవన్నీ కూడా స్లాబ్, బీమ్స్ అనేవి ఉండవు. సో ఇవి బీమ్స్ ఇవి. సో బీము పైన స్లాబ్. సో ఇటువంటివి కూడా వీళ్ళు తీసుకొచ్చారు మొట్టమొదటిసారి. సో ఈ మెథడ్ని స్లాబ్, బీమ్ మెథడ్, స్లాబ్ అండ్ బీమ్ మెథడ్. సో స్లాబ్ అండ్ బీమ్ మెథడ్ ఎవరు తీసుకొచ్చారంటే ఇస్లాం ఈ టైంలోనే. నెక్స్ట్ జియోమెట్రిక్ డిజైన్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో జియోమెట్రిక్ డిజైన్స్ వెరైటీ ఫ్లవర్స్ లా ఉంటాయి. సో ఇవి దీన్ని ఏమంటారంటే అరబిక్స్క్యూ అంటారు. ఇక్కడ నుంచి టెర్మినాలజీ. సో అరబిక్స్క్యూ అనే వర్డ్ అంటే ఫ్లోరల్ డిజైన్స్ అనమాట. ఫ్లవర్స్ లాగా జియోమెట్రిక్ డిజైన్స్ ఉంటాయి. మనకి మస్జిద్లో, దర్గాల్లో కనిపిస్తాయి ఇవన్నీ. వాల్స్ ఉంటాయి కదా మస్జిద్, అలానే వాటి మీద ఈ డిజైన్స్ ఉంటాయి అనమాట. జియోమెట్రిక్ అండ్ ఫ్లోరల్ డిజైన్స్. సో ఇలా వెరైటీగా ఉంటాయి ఇట్లా డిజైన్స్. సో ఫ్లవర్స్ లాగా. సో ఇలా ఉంటాయి మళ్ళీ. సో ఇక్కడ ఇమేజ్ చూడండి. సో ఇలా డిజైన్స్ ఇలా ఉంటాయి. వాల్స్ అనేవి ప్లెయిన్గా లేకుండా ఇలా ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఇలా ఉంటాయి చూడండి. సో వాటి మీద స్క్రిప్ట్ కూడా ఉంటుంది. ఆ జియోమెట్రిక్, అవును, కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇది ఎంత డిస్టెన్స్ ఉందో ఇది కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది. స్కేల్ యూజ్ చేస్తారు. అయితే ఇవి కుతుబ్ మినార్లో బాగా కనిపిస్తాయి. ఢిల్లీలో కుతుబ్ మినార్లో ఉంటాయి. సో అక్కడ మనకి పైన డోమ్ ఉంటుంది కదా, డోమ్ చుట్టూ ఉంటాయి అనమాట, కనిపిస్తూ ఉంటాయి అరబిక్ స్క్రిప్ట్. సో ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఆర్కిటెక్చర్ మొత్తం కూడా ఢిల్లీ కుతుబ్ మినార్లో కనిపిస్తాయి మొత్తం. కుతుబ్ మినార్ మిక్స్డ్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తాన్ అండ్ హిందూయిజం. సో హిందూ టెంపుల్స్ సంబంధించిన మండపాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే చంద్రగుప్త II సంబంధించి కూడా అక్కడ నిర్మించారు. సో యాక్చువల్గా అది ఒక హిందూ విష్ణు దేవాలయమో, తర్వాత దాన్ని కుతుబ్ మినార్ మార్చారని చెప్పి చెప్తారు. ఓకేనా. సో రాసుకున్నారా. ఖురానిక్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. ఖురాన్కి సంబంధించినటువంటి వర్డ్స్ కూడా యూజ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా, వాల్స్ దగ్గర ఖురాన్కి సంబంధించి ఇప్పుడు జామా మసీద్ ఉంది కదా ఇక్కడ హైదరాబాద్లో. సో మసీద్ ఉంది కదా, మక్కా మసీద్, ఇది మసీద్ ఉంది కదా, ఆ మసీద్లో కూడా చూడండి మొత్తం ఉంటాయి మక్కా మసీద్లో. సో ఖురాన్కి సంబంధించినటువంటి వర్డ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మన గుళ్ళ మీద రాస్తారు కదా శాసనాలు రాస్తారు, అట్లానే ఖురాన్కి సంబంధించి కూడా రాస్తారు. రాసుకున్నారా. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్కిటెక్చర్లో ఉపయోగించేవాళ్ళు. సో ఢిల్లీ సుల్తాన్ టైంలో. అయితే మామూలుగా ఢిల్లీ సుల్తాన్లు, మొట్టమొదటి సుల్తాన్లు కుతుబుద్దీన్ ఐబక్, బాల్బన్ వీళ్ళ టైంలో ఒకే డోమ్ అనమాట.
సింగిల్ డోమ్ వచ్చేది, సింగిల్ డోమ్ తీసుకొచ్చారు వీళ్ళు. కానీ మనకి ఫిరోజ్ షాతో ఈ టైంలో డబుల్ డోమ్ అనమాట. సో డబుల్ డోమ్ అనేది తీసుకొచ్చారు. ఫీచర్స్ ఆఫ్ ది లోదీస్, చివరి వంశం మాత్రం డబుల్ డోమ్స్ అనమాట. ఇందా చూస్తారు కదా ఇమేజ్, డబుల్ డోమ్స్ అనేది తీసుకొచ్చారు ఇట్లా. సో డబుల్ డోమ్స్ ఇలా రెండు తీసుకొచ్చారు అనమాట. ఓకేనా, ఇది రాసుకోండి. ఎలివేటెడ్ బిల్డింగ్స్, ఎస్పెషల్లీ టూమ్స్, రైజ్డ్ ప్లాట్ఫామ్స్ అండ్ సమ్ టూమ్స్ వర్ సిట్యుయేటెడ్ అమేజ్ ది గార్డెన్స్ అనమాట. అంటే రాసుకోండి, సమాధుల చుట్టూ తోటలు ఉంటాయి, సమాధుల చుట్టూ తోటలను నిర్మిస్తారు వీళ్ళు. సో గార్డెన్స్ బిల్ట్ అరౌండ్ ది టూమ్స్ అని రాసుకోండి, లేదా ఇంట్రడ్యూస్డ్ టూమ్స్ అలాంగ్ విత్ గార్డెన్స్. సో సమాధులు నిర్మించడమే కాకుండా వాటి చుట్టూ గార్డెన్స్ ఉంటాయి. మీరు హుమయూన్ టూమ్కి వెళ్ళిన ఢిల్లీలో, సో నెక్స్ట్ మనకు చాలా టూమ్స్ ఉంటాయి ఇక్కడ. లోధి టూంబు, సో లోధి గార్డెన్ ఇదే టూంబ్ అనమాట ఢిల్లీలో. సో ఇక్కడ చూడండి తోటలు ఉంటాయి చుట్టూ, ఇది సమాధి. మన కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో హైదరాబాద్లో కుతుబ్ షాహీ టూమ్స్ కూడా చూడండి, గార్డెన్ ఉంటుంది చుట్టూ, ఆ టూమ్ చుట్టూ కూడా ఉంటాయి సమాధులు. సమాధి వర్షిపింగ్ ప్లేసెస్ సమాధి. సో ఇప్పుడు ఇస్లాంలో అజ్మీర్ దర్గా, నిజాముద్దీన్ దర్గా ఇందాక డిస్కస్ చేస్తాను అవి. సో సమాధిని పూజిస్తారు. ఇప్పుడు నిజాముద్దీన్ దర్గా ఉంది సో ఢిల్లీలో. సో దాంట్లో ఎక్కువ మంది హిందూసే వెళ్తారు, మోర్ దెన్ 50% పీపుల్ భక్తులు. సో సమాధిని అంటే గొప్ప వ్యక్తులను వాళ్ళు పూజిస్తారు, గురువులు అంటారు కదా. సో మనకి ఉంటారు కదా బాబా సన్యాసులు అని చెప్పేసి, ఆదిశంకరాచార్యుడు, షిర్డీ సాయిబాబా, రాఘవేంద్ర స్వామి అంటారు కదా టూమ్స్. వాళ్ళు టూమ్స్ను పూజిస్తారు ఇస్లాంలో. చెద్దరని కప్పి దాని మీద పూలు వేసి పూజిస్తారు. సో అయితే ఈ టూంబ్ ఆర్కిటెక్చర్ తీసుకొచ్చింది ఎవరు మన భారతదేశంలో? టూంబ్ ఆర్కిటెక్చర్, ఇల్టుడ్మిష్. సో ఇల్టుడ్మిష్ ని ఫాదర్ ఆఫ్ టూంబ్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఫాదర్ ఆఫ్ టూంబ్స్, సమాధుల పితామహుడు అంటారు, సమాధుల పితామహుడు అంటారు ఇల్టుడ్మిష్ ని. ఎందుకంటే మొట్టమొదటిసారి ఇతనే మన భారతదేశంలో టూంబ్స్ నిర్మించాడు అనమాట. టూంబ్స్ నిర్మించి కుతుబుద్దీన్ ఐబక్ వాళ్ళకి సంబంధించిన టూంబ్స్ అని నిర్మిస్తాడు. సో కుతుబ్ మినార్లో కూడా మనకి టూంబ్స్ కనిపిస్తాయి, టూంబ్స్. సో ఇలా ఉంటుంది వాళ్ళ టూంబు, ఇలా ఉంటాయి, ఇక్కడ రౌండ్గా ఉంటుంది, మీరు చూసుంటారు ఇలా ఉంటుంది. సో దీని చుట్టూ గోళ్ళు, పెద్ద పెద్ద గోళ్ళు ఉంటాయి అన్నమాట. డిజైన్స్ ఇందాక చెప్పాను కదా, సో ఇలా ఉంటాయి, నాలుగు వైపులా గోళ్ళు ఉంటాయి. కానీ సమాధి ఇక్కడ ఉండదు, ఇది పైన మాత్రమే అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట, దీన్ని క్లోజ్ చేసి ఉంటారు. మనం ఇక్కడ వెళ్తాం, టూరిస్టులు అయితే ఇక్కడ వెళ్తారు. సో ఇక్కడ సమాధి ఉంటుంది, ఇక్కడ సమాధి ఉంటుంది, పైన ఊరికే పాలరాతి ఇలా కడతారు. సో మీరు కుతుబ్ మినార్ ఢిల్లీలో చూస్తుంటారు ఇట్లాంటివి ఎక్కువ. సో మన పైన కనిపించే స్టోన్తో ఉంటాయి, వైట్ స్టోన్తో ఉంటాయి. సో అక్కడ ఉండదు సమాధి, లోపల కింద భాగంలో ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది, పైన గ్యాప్ ఉంటుంది, ఇక్కడ నడవచ్చు అనమాట. కానీ మనకి ఇక్కడ చూపిస్తారు జస్ట్ అంతే. ఓకేనా, సో ఇట్లా నిర్మించేవాళ్ళు అప్పట్లో టూమ్స్ అనేది. ఇక్కడ ఎక్కువ నార్త్లో కనిపిస్తాయి ఢిల్లీలో అక్కడ. తర్వాత చూడండి డబుల్ డోమ్స్. సో మీరు ఏం రాసుకుంటారంటే డబుల్ డోమ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ది లోధీస్ అని రాసుకోండి. డబుల్ డోమ్స్ ఇంట్రడ్యూస్డ్ బై లోధి డైనస్టీ. సో డబుల్ డోమ్ సిస్టమ్ అనమాట. సో రెండు డోములు, రెండు గుమ్మటాలు. సో రెండు గుమ్మటాలు ఎవరు తీసుకొచ్చారంటే లోధి వంశం. సో లోధి వంశం వాళ్ళు రెండు గుమ్మటాలు తీసుకొచ్చారు అనమాట. ఆర్కిటెక్చర్లో రెండు గుమ్మటాలు రావడం, అంత ముందు వరకు అన్ని కూడా ఒకే గుమ్మటం ఉంటుంది, ఒక డోమ్ ఉంటుంది అనమాట. సో ఇతను రెండు గుమ్మటాలు తీసుకొచ్చారు. మనం సికిందర్ లోధి చూసుకుంటే సికిందర్ లోధి సమాధి కూడా రెండు గుమ్మటాలు ఉంటాయి ఢిల్లీలో. సికిందర్ లోధికి సంబంధించి కూడా రెండు గుమ్మటాలు ఉంటాయి అనమాట. ఇవన్నీ రాసుకున్నారు కదా. లోధి గార్డెన్స్ అనేవి చాలా ఫేమస్. లోధి షాలిమార్ బాగ్ విన్నారు ఎప్పుడైనా? షాలిమార్ బాగ్ అంటారు. బాగ్ అంటే తోట అని. సో షాలిమార్ బాగ్ అనేది కాశ్మీర్లో ఉంటుంది. సో అది మనకి మొఘల్స్ టైంలో తీసుకొచ్చారు. మొఘల్స్ కూడా బాగ్స్ అనమాట, ఎక్కువ ఈ తోటలు ఉంటాయి. మన ఇండియాలోనే కాదు, మీరు ఇస్లామిక్ కంట్రీస్కి వెళ్ళినా కూడా, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, అక్కడ పెద్ద పెద్ద టూమ్స్ ఉంటాయి, వర్షిపింగ్ ప్లేస్, అక్కడ చుట్టూ గార్డెన్స్ ఉంటాయి అనమాట. కంపల్సరీ వాళ్ళ ఆర్కిటెక్చర్లో తోటలోనే ఒక భాగంగా తీసుకున్నారు. ఓకేనా.